different types of solids. Okay, different types of solid. Two solids are there to show you. This is one solid, this is another solid. This is called a pyramid. This is called cone. This is called cone. Same like that, number of solids are there. Those are prisms and pyramids and cones. Okay. See this first figure. It is a square pyramid. Square pyramid. This is a square prism. Both figures having the base same square. It is having square. Here also square. Okay. But all the faces joining at a place, at a point, it is called apex. Apex. In the case of pyramid lo all faces ఒక పాయింట్ దగ్గర జాయిన్ అవుతాయి. దాన్ని ఏమన్నామంటే ఎపెక్స్ అన్నాం. ఎపెక్స్. రైట్. See this square pyramid. Bottom is a square. I think all of you got it. Bottom it is a square. It is a face. Another face. Another face. Like that it is having four faces. All the faces are meeting at this point is called apex. Then ఏమన్నానండి? Apex. So ఒక్కొక్క దాన్ని slant surface అంటాం. ఒక్కొక్క దాన్ని ఏమంటాం? ఒక్కొక్క ఫేస్ ని slant surface. How many slant surfaces in this square pyramid? 4. Little bit loud. 4. అదే ప్రిజంకి వచ్చేసరికి బాటమ్ ఏదైతే ఉందో టాప్ కూడా అదే ఫేస్ ఉంటుంది. ఇక్కడ బాటమ్ స్క్వేర్ ఉంది కదా, టాప్ లో కూడా అదే స్క్వేర్ ఉంది. అప్పుడు ఈ స్లాంట్ సర్ఫేసెస్ అన్ని కూడా స్లాంట్ గా ఉండవు, ప్రిజం కి ప్యారలల్ గా ఉంటాయి. దీన్ని ఏమనాలి అప్పుడు? ప్యారలల్ సర్ఫేసెస్. ప్రతి ఫేస్ కూడా ఒకదానికొకటి చూడండి వర్టికల్ గా ఉన్నాయి. 4 కార్నర్ నుంచి కిందకి ఎలా ఉంటాయి? వర్టికల్ గా ఉంటాయి. పైన ఏ షేప్ అయితే వచ్చిందో కిందన అదే షేప్ రావాలి. అలాంటి ఫిగర్ ని, అలాంటి సాలిడ్ ని మనం ఏమంటాము? ప్రిజం. ఏమంటామండి? ప్రిజం. ఈ ప్రిజం లో నేను స్క్వేర్ తీసేసి ఇక్కడ ట్రయాంగిల్ పెడతాను, పైన కూడా ట్రయాంగిల్ వస్తుంది. అవునా కదా? సో అప్పుడు ఆ ప్రిజం ని ఏమనొచ్చు? ట్రయాంగులర్ ప్రిజం. లిటిల్ బిట్ లౌడ్ టెల్ మీ. అదే స్క్వేర్ ప్లేస్ లో నేను పెంటాగన్ పెడతాను, పైన ఫేస్ వస్తుంది. లిటిల్ బిట్ లౌడ్. సో ఇప్పుడు ఆ ప్రిజం ఏమనొచ్చు? పెంటాగనల్ ప్రిజం. నేను పెంటాగన్ తీసేసి హెక్సాగన్ పెడతాను బేస్ లో, పైన ఏమవుతుంది? పైన హెక్సాగన్ వస్తుంది. సో ఆ ప్రిజం ఏమంటాము? హెక్సాగనల్ ప్రిజం. సో ఇది చూడండి ఫేస్, ఇది బేస్. ఓకే. రైట్. కమ్ టు ద పిరమిడ్. ఈ పిరమిడ్ స్క్వేర్ పిరమిడ్ కదా, ఈ స్క్వేర్ ని తీసేసి నేను ట్రయాంగిల్ పెడతాను. వాట్ విల్ యూ కాల్ ఇట్ యాస్? ట్రయాంగులర్ పిరమిడ్. సో నేను ఆ ట్రయాంగిల్ తీసేసి మళ్ళీ పెంటాగన్ పెడతాను. ఇప్పుడు ఏమని పిలుస్తాను? పెంటాగనల్ పిరమిడ్. సో ఇప్పుడు పెంటాగన్ తీసి నేను హెక్సాగన్ పెడతాను. ఏమని పిలుస్తాను? హెక్సాగనల్ పిరమిడ్. I think all of you got an idea about different types of solids like pyramids or prisms in the sense of చెప్పండి ట్రయాంగిల్, స్క్వేర్, పెంటాగన్ అండ్ హెక్సాగన్. అంతకు మించి మన సిలబస్ లో లేవు. ఓకే అండి, అంతవరకే సాలిడ్స్ అనేవి ఉంటాయి. రైట్. ఇప్పుడు దీన్ని చూడండి, ఇదేంటిది? కోన్ అన్నాను నేను. కోన్ బాటమ్ ఎలాగుంది? స్క్వేర్. సారీ, బాటమ్ ఎలాగుంది? సర్కిల్. ఇప్పుడు ఒక ఏం తీసుకుంటాను? ఒక నైఫ్ తీసుకుంటాను లేదా కటింగ్ ప్లేన్ తీసుకుంటాను. కటింగ్ ప్లేన్ తీసుకొని దీన్ని హారిజాంటల్గా ఇలా కట్ చేస్తాను. కటింగ్ ప్లేన్ తీసుకొని హారిజాంటల్గా కట్ చేస్తాను. అప్పుడు ఈ పేస్ట్ తీసేస్తాను. దాన్ని ఏమంటారు? పైనుంచి చూస్తారు, ఏం కనబడుతుంది మీకు? సర్కిల్. అలాగా హారిజాంటల్గా కటింగ్ ప్లేన్ తీసుకొని కట్ చేసేస్తే మిగిలిన దాన్ని ఫ్రస్టమ్ అంటాం అన్నమాట. ఫ్రస్టమ్ ఆఫ్ ఏ కోన్.
ఫ్రస్టమ్ ఆఫ్ ఏ కోన్. ఒకవేళ ఇది ఇది పిరమిడ్నే, ఈ స్క్వేర్ పిరమిడ్నే నేను కటింగ్ ప్లేన్ తీసుకొని హారిజాంటల్గా కట్ చేస్తాను. అప్పుడు మిగిలింది ఏమవుతుంది? ఫ్రస్టమ్ ఆఫ్ ఏ స్క్వేర్ పిరమిడ్. ఫ్రస్టమ్ అంటే అర్థమవుతుందండి, ఏదైనా కోన్ కానీ పిరమిడ్ని కానీ తీసుకొని హారిజాంటల్ ప్లేన్ అంటే బాటమ్ ప్లేన్కి హారిజాంటల్గా నేను కట్ చేశాను. మిగిలిన దాన్ని ఫ్రస్టమ్ అంటాం. ఇప్పుడు ఈ ఫ్రస్టమ్ని మనం ఏం చేయాలంటే, ఈ ఫ్రస్టమ్ ఇది కదా, దీనికి నేను చూడండి 45 degrees యాంగిల్లో స్లాంట్ లైన్స్ గీసాను. ఆ మిగిలిన పార్ట్ని ఏం చేశాను? 45 degrees యాంగిల్లో స్లాంట్ లైన్స్ గీసాను. సో దాన్నే సెక్షన్ అంటాం. చెప్పండి ఏమంటాము? సెక్షన్. సో ఇలాగా మనకి ఏదో ఒక సాలిడ్ ఇచ్చి అది కట్ చేసాము, కట్ చేయగా మిగిలిన దాన్ని గీయండి అని అంటాడు. అంటే సెక్షనల్ వ్యూస్ గీయాలి. ఇది కోన్ అవ్వచ్చు, పిరమిడ్ కావచ్చు, ప్రిజం కావచ్చు, వాడు ఒక సిలిండర్ కావచ్చు. ఏం చేస్తాడు? ఏదో ఒక పార్ట్ని కట్ చేస్తాడు. కట్ చేయగా మిగిలినటువంటి పార్ట్ని మనం గీయాలి. సో దాన్నే సెక్షనల్ వ్యూస్ అన్నాం. ఇప్పుడు రండి, ఇదేంటిది? సెక్షనల్ వ్యూస్ ఆర్ సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్. సెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్ అర్థమైంది కదా? ఎంత యాంగిల్ పెట్టి ఈ సెక్షన్ గీయాలి? లిటిల్ ఎంత? 45 degrees యాంగిల్ పెట్టి సెక్షన్ అనేది గీయాలి. సో ఓకే, లైన్ టు లైన్ గ్యాప్ ఎంత ఉండాలి? మినిమం 2 mm గ్యాప్తో లైన్ టు లైన్ గీయాలి. ఓకే అండి. ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం చెప్తాను. ఆ ప్రాబ్లం నుంచి మనం నోట్ చేసుకోండి అందరూ. ఆ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. నోట్ చేసుకోండి. A cone of base diameter 40 mm and axis 60 mm is resting on HP with its base and axis 30 mm in front of VP. Full stop. A section plane cuts it. A section plane cuts it at a distance of 25 mm from the apex and parallel to its base draw its sectional top view and front view. Draw its sectional top view and front view. రైట్. ఇచ్చినటువంటి ప్రాబ్లం జాగ్రత్తగా చదవాలి. చదివిన తర్వాత అర్థం చేసుకోవాలి, రఫ్గా గీయాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి షీట్ మీద. అది ప్రొసీజర్. డైరెక్ట్గా గీసేస్తామంటే అది మీకు రాంగ్ వస్తుంది. అందుకనే ముందే చేయాలి, ప్రాబ్లమ్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, రఫ్గా గీసుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్ స్టెప్, డ్రా ద XY లైన్ అండ్ డ్రా ద ఫ్రంట్ వ్యూ. ఇదే ఉందండి. దీనికి ఫ్రంట్ వ్యూ మీకు ఏం కనబడుతుంది? ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ ఫ్రంట్ వ్యూ గీసేసారు. తర్వాత టాప్ వ్యూ ఏం కనబడుతుంది? సర్కిల్ గీసేసారు. దీని డయామీటర్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 40 mm. సో 40 mm డయామీటర్ అయితే మీకు రేడియస్ ఎంత అవుతుంది? 20 mm తీసుకుని ఒక సర్కిల్ గీసేసారు. సర్కిల్ గీసేసి దాన్ని 12 పార్ట్స్ చేయండి. నేను కన్వీనియంట్గా 8 పార్ట్సే చేశాను. మీరు ఎన్ని పార్ట్స్ చేయాలి? 12 పార్ట్స్ చేయండి. 12 పార్ట్స్ చేసిన తర్వాత వాడు చూడండి 25 mm ఎపెక్స్ నుంచి 25 mm దగ్గర
ఒక కటింగ్ ప్లేన్ తీసుకొని కట్ చేయండి అన్నాడు. ఓకే, అక్కడి నుంచి ఎపెక్స్ నుంచి 25 mm వరకు ఫ్రంట్ వ్యూ గీసేసారు, ట్రయాంగిల్ వచ్చింది, టాప్ వ్యూ గీసేసారు, సర్కిల్ వచ్చింది. ఆ సర్కిల్ని 12 పార్ట్స్గా డివైడ్ చేశారు. ప్రతి దానికి కూడా నేమ్ పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8. నేను 8 పార్ట్స్ చేశాను, మీరు 12 పార్ట్స్ చేయండి. చేసిన తర్వాత దీన్ని మీరు ఏం చేయాలి, XY లైన్ వరకు కూడా ప్రొజెక్ట్ చేయాలి. XY లైన్ వరకు ప్రొజెక్ట్ చేయండి. ఇక్కడ నేను 1 అని పెట్టుకున్నాను, ఇక్కడ ప్రొజెక్ట్ చేసి 1 ఇక్కడ చూడండి 8 and 2 కోయిన్సైడ్ అయ్యాయి, 2 and 8 ప్రొజెక్ట్ చేశాను. అలాగే దీంట్లో కలిసిపోతాయి, యాక్సెస్ లో కలిసిపోతుంది, యాక్సెస్ లైన్ లోకి. మరి 3 and 7, 3 7. నెక్స్ట్ 6 and 4 కోయిన్సైడ్ అయ్యాయి, 4 6. అలాగే 5 ఒకే పాయింట్ ఉంది, 5. సో ఆల్ ద పాయింట్స్ ఆర్ ఎక్కడి వరకు తీసుకొచ్చాను, XY లైన్ వరకు నేను ఏం చేసి ఎక్స్టెన్షన్ చేసి ఇక్కడికి ప్రొజెక్ట్ చేశాను. ఇక్కడి నుంచి ఏం చేస్తారంటే ప్రతి పాయింట్ని ఎఫెక్ట్స్కి జాయిన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రొసీజర్. సో 1 నుంచి ఏం చేస్తాం, ఆల్రెడీ O1' ఈ ట్రయాంగిల్ ఫ్రంట్ ఫేస్ లో లెఫ్ట్ సైడ్ స్లాంట్ సర్ఫేస్ లో కలిసిపోయింది. నెక్స్ట్ ఈ 2, ఈ పాయింట్ నుంచి 2 అనే పాయింట్ ఉంది, 8 అనే పాయింట్ ఉంది. ఈ ఒక పాయింట్ నుంచి ఎపెక్స్ జాయిన్ చేశాను. అలాగే 3 and 7 ఏమైంది, యాక్సిస్ లో కలిసిపోయింది, అది కూడా ఇక్కడికి జాయిన్ చేసాము. అలాగే నెక్స్ట్ 4 and 6 అనే పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ ఎపెక్స్ కి స్లాంట్ సర్ఫేస్ గా మనం స్లాంట్ లైన్ పెట్టి ఇక్కడికి జాయిన్ చేసాము. నెక్స్ట్ లాస్ట్ లైన్ ఈ స్లాంట్ సర్ఫేస్ రైట్ సర్ఫేస్ కి ఇది జాయిన్ అయిపోయింది. మొత్తం అన్ని కూడా ఎపెక్స్ కి జాయిన్ చేసాం. రైట్, ఎక్కడైతే మనము కటింగ్ ప్లేన్ కట్ చేయాలి కదా, 25 mm ఎపెక్స్ నుంచి కట్ చేసే హారిజాంటల్ గా ఒక లైన్ తీసుకొని ఏం చేస్తారు, బేస్ కి ప్యారలల్ గా పెట్టి కట్ చేయండి కటింగ్ ప్లేన్. ఇది కట్ చేసిన తర్వాత దీన్ని హైలైట్ చేయండి. ఈ కటింగ్ ప్లేన్ చూడండి ఎంతవరకు మాత్రమే మిగులుతుంది, ఇది హైలైట్ చేయండి. నేను ఏదైతే హైలైట్ చేశానో ఇదే మిగులుతుంది మీకు. సో కటింగ్ లో అది పైన పోయింది. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ పైకి అన్ని ప్రొజెక్ట్ చేసిన తర్వాత దీనికి నేమ్స్ పెట్టండి. ఏ అంటే దేని మీద ఉంది, ఇదిగో ఏ అనే పాయింట్ 1 మీద కదా, 1. సో 1 A', నెక్స్ట్ B', C', D', E'. మళ్ళీ బ్యాక్ రండి, F', G', H'. ఈ చివరి పాయింట్ ఒక్కొక్కటే కదా ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లైన్స్ ఉన్నాయి కదా, క్రాసెస్ లైన్స్, ఏ నుంచి డైరెక్ట్గా అలా ప్రొజెక్ట్ చేసుకొని రండి. ఎంతవరకు వచ్చింది, ఇది 1 అనే లైన్, ఇది ఫస్ట్ లైన్. 1 అనే లైన్ A' ఉంది కాబట్టి ఇలా కిందకి తీసుకొని వచ్చి ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ ఒక పాయింట్ పెట్టండి, ఇది A. నెక్స్ట్ B నుంచి కిందకి చూడండి, ఇది సెకండ్ లైన్, 8 లైన్. B నుంచి అలా కిందకి రండి, ఇది సెకండ్ లైన్. సో ఇక్కడ ఒక పాయింట్ పెట్టండి, అలా కిందకి వచ్చి ఇక్కడ ఒక పాయింట్ పెట్టండి, B and H. పైన B, కిందన H. మళ్ళీ దీని మీద ఇక్కడ నుంచి C అనే పాయింట్ అలా ప్రొజెక్ట్ చేసుకురండి, ఇది థర్డ్ లైన్. అలాగే నెక్స్ట్ అలా కిందకి వస్తే ఇది G. సో ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి. నెక్స్ట్ లైన్ ఏముంది, D'. ఆ D అనే లైన్ ఎంత వరకు వచ్చిందంటే మీకు ఈ లైన్ 4th లైన్ 6th లైన్ మీదకి వచ్చింది. ఆ 4th లైన్ మీద ఒక డాట్ పెట్టండి, అలా కిందకి వర్టికల్ గా వచ్చి ఈ లైన్ 6th లైన్ మీద కూడా డాట్ పెట్టండి. లాస్ట్ పాయింట్ ఈ అనే పాయింట్ ని లైన్ గీయండి వర్టికల్ గా. ఏమండి, ఆ లైన్ ఇక్కడ పాయింట్ వచ్చింది. ఈ పాయింట్స్ అన్ని A నుంచి B నుంచి C నుంచి F వరకు జాయిన్ చేయండి. మీకు కటింగ్ చేయగా అంటే పైప్ ఫేస్ పోగా ఎపెక్స్ నుంచి 25 mm రిమూవ్ అయిపోగా మిగిలినటువంటిది సర్కిల్ ఇది కనబడింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఈ హారిజాంటల్ లైన్ మీద ఏదో ఒక పాయింట్ ని ఫిక్స్ చేసుకుని 45 degrees యాంగిల్ పెట్టండి. దాన్ని మినీ డ్రాఫ్టర్ కి ఫిక్స్ చేయండి. మీరు ఫిక్స్ చేసి ఇక్కడ నుంచి అలా ఈ స్లాంట్ లైన్స్ 45 degrees యాంగిల్ తో ఈ సెక్షన్ గీయండి. నౌ ద రిక్వైర్డ్ sectional view obtained. I think all of you got it.